అల్లూరు జిల్లా పాడేరులో ఆగస్టు 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ర్యాలీలు, ధర్నా బంద్లు ఎలాంటి అనుమతులు లేవని పాడేరు సీఐ రామారావు తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎవరైనా ర్యాలీలు, ధర్నాలు, బంద్లు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల దైనందిన జీవితానికి అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. 9 తారీఖుల్లో పాడేరు టౌన్లో ఎటువంటి బంధుకాలు కానీ ర్యాలీలకు కానీ అనుమతులు లేవండి. ఎవరైనా బలవంతంగా బంధులు చేసినా ర్యాలీలు చేసినా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామండి. సామాన్య ప్రజా జీవనానికి కానీ ప్రభుత్వ ఆస్తుల మీద కానీ దాడులు చేసిన జీవనానికి సామాన్య ప్రజలకు రవాణాకి ఎటువంటి ఆటంకం కలిగించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎటువంటి బంధుకాలకి ప్రభుత్వం తరపున కానీ మా తరపున కానీ ఎటువంటి అనుమతులు లేవండి. ఈ నెల ఆగస్టు 7, 8, 9 తారీఖుల్లో పాడేరు టౌన్లో ఎటువంటి బంధుకాలు కానీ ర్యాలీలకు కానీ అనుమతులు లేవండి. ఎవరైనా బలవంతంగా బంధులు చేసినా ర్యాలీలు చేసినా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామండి. సామాన్య ప్రజా జీవనానికి కానీ ప్రభుత్వ ఆస్తుల మీద కానీ దాడులు చేసిన జీవనానికి సామాన్య ప్రజలకు రవాణాకి ఎటువంటి ఆటంకం కలిగించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎటువంటి బంధుకాలకి ప్రభుత్వం తరపున కానీ మా తరపున కానీ ఎటువంటి అనుమతులు లేవండి. పాడేరు టౌన్లో ఎటువంటి బంధుకాలు కానీ ర్యాలీలకు కానీ అనుమతులు లేవండి. ఎవరైనా బలవంతంగా బంధులు చేసినా ర్యాలీలు చేసినా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామండి. సామాన్య ప్రజా జీవనానికి కానీ ప్రభుత్వ ఆస్తుల మీద కానీ దాడులు చేసిన జీవనానికి సామాన్య ప్రజలకు రవాణాకి ఎటువంటి ఆటంకం కలిగించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎటువంటి బంధుకాలకి ప్రభుత్వం తరపున కానీ మా తరపున కానీ ఎటువంటి అనుమతులు లేవండి. ఈ నెల ఆగస్టు 7, 8, 9 తారీఖుల్లో